ప్రేమలో ఆయన మనల్ని ఆశీర్వదించి 2024వ సంవత్సరపు చివరి దినాల్లో మనము ఈ రీతిగా ప్రవేశించుంటున్నాం. దేవుడు మన జీవితంలో ఎంతైనా నమ్మదగిన వాడు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తించాం. దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను గుర్తించడానికి ఇష్టపడుతుంటున్నాను. అదేంటంటే, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు అనేక రీతులుగా తన కృపను ఆయన విస్తరింపచేసి మనల్ని బలపరిచి ఆయన ఆశీర్వదించాడని. ఈ 2024 చాలామందికి ఒక సవాలుతో కూడినటువంటి సంవత్సరంగా ఒకవేళ ఉండొచ్చు. మన కుటుంబాల్లో కావచ్చు, మన వర్క్ ప్లేసెస్లో కావచ్చు, మన యొక్క పరిచర్యలో కావచ్చు. ప్రియులారా, ఇలాంటి సవాళ్ళ నడుమ దేవుని యొక్క బలమైనటువంటి హస్తం ఈ కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన హస్తము తోడుగా ఉంది అన్నటువంటి ఒక నిశ్చయత దేవుడు మనకు దయచేశాడు. ఒకవేళ క్రిటికల్ ప్రాజెక్ట్స్ మనము టేకప్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే, ఒకవేళ గాఢాంధకారపు లోయల గుండా మనము వెళ్తూ వచ్చామేమో, అనేకమైనటువంటి బాధల గుండా, సఫరింగ్ గుండా, అవమానం గుండా, ఫెయిల్యూర్ గుండా ఒకవేళ వెళ్తూ వచ్చిన దేవుని యొక్క బలమైన హస్తం మనల్ని వీడిపోలేదని ఈ సమయాన, ఈ సంవత్సరపు చివరి ఆదివారాన్ని మనము సాక్ష్యం ఇవ్వక తప్పం. అవును ప్రియులరా, సంఘమంతయు మరి దేవుడిచ్చినటువంటి వేరు అవకాశాలను బట్టి ఆనందిస్తూ ఆయనను మనం ఘనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం కదా. క్రీస్తులో ఎదిగేటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు ఎన్నో రీతిలుగా దేవుడు మనకు దయచేశాడు. యేసయ్య శిష్యులుగా మనము జీవించి బలపడటానికి దేవుడు పెక్కు అనుభవాలను, అవకాశాలను దేవుడు మనకు దయచేశాడు. ప్రియులర్, అంత మాత్రమే కాదు, కానీ త్యాగపూరితమైనటువంటి సేవలో, సాక్రిఫిషియల్ సర్వీస్ చేయటానికి దేవుడు అనేక మందికి వేర్వేరు అవకాశాలు ఇచ్చిండగా, మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతతో ఈ యొక్క ఉదయకాలన మనము ఆయన సన్నిధికి రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అవును ప్రియులరా, దేవుడు ఆయన అద్భుతమైన సంకల్పంలో ఒక రెన్యూడ్ విజన్, ఒక నవీనమైన దర్శనాన్ని దేవుడు దయచేసి ఉండి ఉంటాడు. జీవితాలను కట్టు అనుభవాన్ని దేవుడు మనకు ఆయన దయచేసి ఉండి ఉంటాడు. సత్యాన్ని పంచుకోవటానికి, ఎవరైతే ఆదుకోవటానికి ఎవరైనా ఉంటారా నా కోసం అని అవసరతలున్న వారికి ఒక సపోర్ట్గా నిలబడటానికి దేవుడు మనకు ఎన్నెన్నో రీతిలుగా అవకాశాలు దయచేసి ఉంటాడు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. అయితే ఈ చక్కని ఈ ఉదయకాల సమయాన మన జీవితాలు దేవుని దృష్టికి ఎంతో ప్రశస్తమైనవి. ప్రియులరా, మనము దేవునికి ఎంతో ప్రియమైన వారమని ఈ ఉదయకాలను గుర్తుపెట్టుకోవాలి. అవును, దేవుని యొక్క నిబంధన జనులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయన ప్రేమ మన జీవితంలో అది అనంతం అని మనం గమనించాలి. ఆయన కృప మన జీవితంలో అది బహు విస్తారమైనదని చెప్పి ఈ ఉదయకాలన మనము దేవుని బిడలుగా వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియలో కృతజ్ఞత హృదయంతో నింపబడాలి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప కనికరాలను బట్టి దేవునికి మనము మహిమ చెల్లించ బదులమై ఉంటున్నాం. అవును ప్రియులారా, 2025 నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సండే ఇంకా మనం ఎంటర్ అవుతాం కొన్ని రోజుల్లో. అయితే దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి అన్నటువంటి ఒక ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రియ సంఘమా, ఇది ఎంతో ఇది విలువైనటువంటి సమయం. నాకైతే ఇది సంఘానికి, ఇది చాలా ఒక క్రూషియల్ మూమెంట్స్ ఇవి సంఘ జీవితానికి కూడా నేను తెలియజేయటానికి ఇష్టపడుతుంటున్నాను. 2024 కాస్త అది కంప్లీట్ అయిపోతుంది. ఒక న్యూ ఇయర్లో అడుగు పెడతా ఉంటే మీరు అనొచ్చు, ఇట్స్ అనదర్ ఇయర్ అండి, ఇట్స్ అనదర్ వీక్ అండి అని చెప్పేసి
కావచ్చు, కానీ దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి ప్రత్యేకమైన సంవత్సరంగా మనం గుర్తిస్తాం. దేవునికి మహిమ మనము చెల్లించబద్దులమైంటున్నాం. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే ఈ వాక్య భాగము మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. దేవుడు మానవుడికి లోకానికి అరుదించిన రీతి, ఆ వెలుగు కథ ఏం చేస్తూ ఉందంటే, నిజమైన వెలుగుండెను లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెనని ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, గాడ్ ఇన్కార్నేట్, ఇదిగో దేవుడు నరవతారిగా రావటం అన్నటువంటిది ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యముగా మనము గమనించాలి. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ చదవబడినటువంటి వాక్య భాగాలన్నీ గమనించినట్లయితే వాస్తవానికి we can capture some robust theology in this passage. ఈ యొక్క వాక్య భాగంలో చాలా బలమైనటువంటి వేదాంతాన్ని మనము పట్టుకోగలం. ప్రియులరా, దేవుని ఆయన ఆశీర్వాదం, ఆయన రక్షణ, ఆయన నిరీక్షణ, ఆయన వెలుగు లోకానికి వచ్చి ఉండగా, ప్రియమైన దేవుని సంగమా, లోకం ఏం చేసింది అని చెప్పి అంటే హేరోదును చూపిస్తుంది. ఇదిగో దిస్ మ్యాన్ హేరోద్ అని చెప్పి, హేరోదు ఏం చేశాడు, ఇదిగో ఇక శాస్త్రులు ప్రధాన యాజకులను చూపిస్తుంది. వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు చక్కని బైబిల్ స్టడీ చేశారు, వాళ్ళు చక్కగా అనాలిసిస్ చేశారు, వేదాంతం చూశారు, ప్రవచనాలను చూసి వాళ్ళు ఏం చేశారంటే దూరంగా మిగిలిపోయారు. మా మటుకు మేము జీవిస్తాం, మా పరిస్థితి మాదే అన్నట్లుగా వాళ్ళు మిగిలిపోయారు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అఫైర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్లుగా ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిపియన్స్ అన్నటువంటి ఆ ఫిలిప్పైన్స్ అన్నటువంటి ఆ దేశంలో ఏం జరిగిందంటే, ఒకసారి ఒక డాక్టర్ గారిని ఆ దేశానికి పంపించడం జరిగింది. ఫిలిప్పైన్స్ అన్నటువంటి దేశానికి ఎందుకు పంపించారంటే, ఒక ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు లెప్రసీ అన్నటువంటి ఒక వ్యాధి ఉందట. లెప్రసీ అన్నటువంటి వ్యాధి ఉండగా అక్కడున్నటువంటి మరి వారు ఏం చేశారంటే, ఆ డాక్టర్ ఆ పేషెంట్స్ ఎవరైతే వచ్చే డైలీ నిలబడుతూ ఉంటే క్యూ కడుతూ ఉన్నారు. డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే వారికి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తున్నటువంటి ఆ టైంలో కదా, వాళ్ళకున్నటువంటి ఒక ఆశ ఏంటంటే ఈ లెప్రసీ నుంచి ప్రజలు విముక్తులుగా కావాలని చెప్పి ఆ యొక్క శిబిరంలో, ఆ క్యాంప్లో ఏం చేస్తూ వచ్చారంటే, మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆ డోర్ దగ్గర ఒక డాక్టర్ కూర్చుంటారంట. ఆ డోర్ దగ్గర ఇచ్చిన తర్వాత మీరు వేసుకోవాలి, వేసుకున్న తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలి అని అంటే డోర్ దగ్గర డాక్టర్ కూర్చుంటారంట. ఎందుకు డాక్టర్ కూర్చుంటారు అంటే, నోటిని ఎగ్జామిన్ చేస్తారంట. ఎందుకు నోటిని ఎగ్జామిన్ చేస్తున్నారయ్యా, పరీక్షిస్తున్నారు నోటిని అంటే, ఆ ప్రజలు ఏం చేస్తారంటే మందులు తీసుకున్నట్లుగా తీసుకుంటారు, బయటికి వెళ్ళి వాటిని అంతే. అది జరగకూడదని బయట డాక్టర్స్ తగిన చర్య తీసుకుంటా ఉంటారంట. ప్రజలను అడిగారంట, ఈ భయంకరమైన వ్యాధి నుంచి మీరు బయటికి రావాలని ఇష్టం లేదా అంటే, ఈ రాయితీలు మాకు ఎక్కడొస్తే బయటకు వస్తే, ఈ ఆర్థిక ఈ సహాయం మాకు దొరకదే బయటకు వస్తే, దీనికి మించి చిన్న బిడ్డలను కూడా ఏదో ఒక రీతిగా ఈ సహవాసంలో పెట్టో ఏదో చేసి వారికి కూడా దీనిని సంక్రమించేలాగా చేస్తూ ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మెడిసిన్ వారి జీవితానికి వెలుగండి. ఆ మెడిసిన్ వారి జీవితానికి ఒక నవీనమైనటువంటి ఒక నిరీక్షణ. ఆ మెడిసిన్ వారి జీవితానికి ఒక రక్షణ అయితే, వారు ఏం చేస్తున్నారంటే దానిని మాకు వద్దు అని నోటి నుంచి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య ఈ లోకానికి వస్తే మాకు వద్దు అన్నారు, మాకు అవసరం లేదు అన్నారు. జ్ఞానులు వచ్చి యేసుప్రభుని ఆరాధించారే, వారు ఆరాధించిన తర్వాత కానుకలు సమర్పించి పూజించి వారు అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ప్రభుదూత యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడటం జరుగుతుంది.
ప్రియ సంఘమా, దయచేసి రండి. మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి మత్తయి సువార్త 2వ అధ్యాయం ఈ ప్రత్యేకమైన ఈ వాక్య భాగంలోనికి వద్దాం. 13 నుండి 15 వచన భాగాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచన ప్రారంభం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు చూసారా, ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాల సమయాన మనం ఏం గమనించగలమంటే డివైన్ ఇంటర్వెన్షన్, దైవ సంబంధమైనటువంటి ఒక జోక్యం. యోసేపు, మరియా, ఆ యేసయ్య, ఆ కుటుంబంలో దేవుడు జోక్యం చేసుకున్న రీతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ వాక్యాన్ని గమనిస్తుంటే నాకు అనిపించింది, వేరెవర్ దే ఆర్, బెత్లెహేములో ఎక్కడో ఉన్నా కానీ దేవుని యొక్క దృష్టిలో వారు ఉంటా ఉన్నారు. దేవుడు వారిని చూస్తున్నటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. హేరోదు రాజు చూడలేకపోతున్నాడు, బెత్లెహేముకు రాలేకపోతున్నాడు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ప్రమాదము పొంచి ఉందని తెలుసుకొని దేవుడు తన దూతను పంపి యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నీవు లేచి ఆ శిశువును సంహరింపని చూస్తున్నాడు. తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని తెలియజేయటం జరుగుతోంది. ప్రేమైనటువంటి దైవ జనమ, ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేవుని జోక్యం సమాజంలో, దేవుని జోక్యం ప్రజల జీవితంలో బైబిల్ గ్రంథాలు గమనిస్తే అనేకమైనటువంటి ఉదాహరణను మనం గమనించగలం. గిద్యోను జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. మోషే జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. దావీదు జీవితంలో, యెహోషువ జీవితంలో, దానియేలు జీవితంలో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్లా అనేక మంది జీవితాల్లో పౌలు, శీలలు దేవుని ప్రత్యేకమైనటువంటి జోక్యాన్ని ఇక్కడ మనము గమనిస్తుంటున్నాం. ప్రతిసారి దేవుడు ఇక్కడ జోక్యం చేసుకుంటున్నప్పుడు నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఈ విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడు. అదేంటంటే, హీ పుట్స్ హిస్ ఫింగర్ డౌన్ టు సే దట్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ చైల్డ్ ఆర్ ఇన్ దిస్ అఫేర్ అని చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వేలు పెట్టి ఈ విషయంలో, ఈ ప్రస్తావనలో, ఈ విషయంలో నేను శ్రద్ధ కలిగి నేను కార్యం చేయటానికి నేను బయలుదేరానన్నటువంటి ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అవును ప్రియులారా, ఇక్కడ దేవుని దూత యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు, ఈ డివైన్ ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ విల్ నెవర్ ప్రొకాస్టినేట్ అండ్ ఇట్ ఈస్ నెవర్ టు బి ప్రొకాస్టినేటెడ్. అది ఎప్పటికీ కూడా జాప్యం చేయడానికి అది వీలు లేదని ఇక్కడ ఈ సందర్భంలో ప్రత్యేకించి మనం గమనిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, గిడియన్ జీవితంలో జాప్యం చేయటానికి లేదు. మోషే జీవితంలో నీకు ఎప్పుడైనా వీలు పడినప్పుడు ఎల్లు మోషే అనలేదు ప్రియులారా. దయచేసి గమనించాలి. లైక్ వైజ్ జాషువా, లైక్ వైజ్ డానియల్, లైక్ వైజ్ డేవిడ్, లైక్ వైజ్ పాల్ అండ్ సైలస్, లేదా అనేకమైన దేవుని బిడ్డల జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన అర్జెంట్ కాల్గా ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూసారా, ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఆ శిశువును వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి అన్నటువంటి మాట. ఇంగ్లీష్ బైబిల్లో దీనిని ఫ్లీ అన్నటువంటి మాటను గుర్తు చేస్తుంటుంది. ఫ్లీ టు ఈజిప్ట్, పారిపోండి. ఈ ఫ్లీ అన్న పారిపోవటం అన్నటువంటి మాట గ్రీక్ పదంలో ఫ్యూగో అంటారు. ఫ్యూగో అంటే ఫ్యూజిటివ్, ఎస్కేప్ ఫ్రమ్ బీయింగ్ క్యాప్టివేటెడ్. ఎవరే కానీ పట్టుకోకుండా వారు పారిపోతుంటారో వారిని ఫ్యూజిటివ్స్ అంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన మనం గమనించాలి. ఆర్ టు రన్ అవే, ఇదిగో పరిగెత్తుకుంటా పారిపోవటం. ఈ ఉదయకాల సమయాన
నేను ఒక చిన్న మాట ఆలోచన చేస్తున్నాను. ఈ మెస్సయ్య ఏం చేస్తున్నాడంటే, దిస్ మెస్సయ్య ఈజ్ ఆన్ ద రన్. పాలిష్గా చెప్పాలంటే దిస్ మెస్సయ్య ఈజ్ ఆన్ ద మూవ్. కానీ ఇక్కడ దయచేసి గమనించాలి, యోసేపు అక్కడ తీసుకున్నటువంటి మరి స్టెప్స్ చాలా చాలా ప్రత్యేకమైనటువంటివిగా మనం గమనిస్తుంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే దేవుని దూత, ఐగుప్తునకు పారిపోయి ఎందుకు గలిలయకు వద్దు, ఎందుకు ఇదుమియాకు వద్దు, ఎందుకు జొప్పాకు వెళ్తే బాగుంటుంది, యొప్పేకు వెళ్తే బాగుంటుంది, ఎందుకు మరికొన్ని ప్రాంతాలకు వద్దు, అయితే ఎందుకు ఈ ప్రాంతానికి, ఐగుప్తు కంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరున్నటువంటి ప్రాంతానికి, ఆ ఐగుప్తుకు దాదాపు ఒక 75 మైళ్ళ ఈ డిస్టెన్స్ ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అవును ప్రియమైన దేవుని సంఘమా, దేవుని దూత ద్వారా ఈ మాట వచ్చినప్పుడు ఐగుప్తునకు వెళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు ప్రవచనాన్ని దేవుడి ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించాలి. మెస్సయ్యాని క్రెడెన్షియల్స్ ఆలోచన చేస్తూ ఉంటే, మెస్సయ్య ఆయన క్రెడెన్షియల్స్ ఎట్లా మేము నమ్మేది అంటే, ఈ ప్రవచనాలు ఆయన జీవితంలో అలా వచ్చి కూర్చుంటాయే, అక్కడ మనకు ఏం తెలుస్తుందంటే, ఈ మెస్సయ్యాని క్రెడెన్షియల్స్ ఆయన జీవితంలో ఇవి ఒక సంపూర్ణత గావించాయని, ఆయన జీవితంలో ఒక నిజ రూపం దాల్చాయని మనము గమనించక తప్పదు ప్రియులరా. ఆ దినాల్లో చూసారా, ఐగుప్తునకు పారిపోయి అని అంటే, ఐగుప్తు ఆ దినాల్లో సుపరిచితమైనటువంటి ప్రదేశమే కాబోలు యోసేపుకు. కారణం ఏంటంటే, ఆ ఐగుప్తు ప్రాంతంలో అనేకమైనటువంటి జూయిష్ కాలనీస్ ఉండేవట, యూదుల ఆ కాలనీస్ క్యాంప్స్ ఉండేవట. అక్కడికి వెళ్ళినటువంటి వారు వారి ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసము చేయటము, బస చేసి అక్కడ కొంతకాలం ఉండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవటం జరిగిందేమో. ఒకసారి నేను ఆలోచన చేస్తూ వచ్చాను, ఇలాంటి క్రిస్మస్ టైంలో మేము సింగపూర్లో సేవ చేసేటువంటి ఆ ప్రక్రియలో ఒక కపుల్ వచ్చారు ప్రియులరా. వారు వచ్చి మాతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చారు ఈ క్రిస్మస్ దినాలు అంటే, మేము రెఫ్యూజీస్ అండి అన్నారనమాట. వీఆర్ రెఫ్యూజీస్ అన్నారు. అయితే ఏంటి రెఫ్యూజీస్ అంటే అనంటే, మేము వెళ్తానే ఉంటాం, వీ డోంట్ హ్యావ్ ఎ కంట్రీ, వీ డోంట్ హ్యావ్ ఎ స్టేబుల్ ఇన్కమ్. మేము అట్లా వెళ్తూ ఉంటాము, మేము తాత్కాలికంగా ఒక ప్రదేశంలో ఉంటాము, ఎక్కడ మాకు సేఫ్టీ దొరుకుతుందో అక్కడ ఆ ప్రాంతంలో మేము మిగిలిపోతాం, అక్కడ మా కొంతమందిని నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటాం, మా జీవితానికి కావాల్సిన విలువైన విషయాలు మేము మాట్లాడుకుంటాం, భవిష్యత్తులో అడుగుపెట్టి మేము ముందుకు వెళ్తూ ఉంటాం. మాకంటూ బస చేయటానికి మాకు ఒక గృహం ఉండదండి. వీఆర్ ద పీపుల్ ఆన్ ద మూవ్ అని చెబుతూ వచ్చాడు. రెఫ్యూజీస్. ఈ ఉదయకాల సమయాన ఈ క్రిస్మస్ స్టోరీ, డోంట్ ఫర్గెట్, ఇట్ డజంట్ స్టాప్ జస్ట్ అట్ దట్ నేటివిటీ సీన్. ఈ క్రిస్మస్ స్టోరీ ఎక్కడికి కంటిన్యూ అవుతూ ఉందంటే, ఇట్ ఈవెన్ కంటిన్యూస్ ఈవెన్ ఇన్ ఈజిప్ట్. ఇదిగో ఈ యొక్క రెఫ్యూజీగా, జీసస్ వాజ్ ఎ రెఫ్యూజీ ఇన్ ఈజిప్ట్ అలాంగ్ విత్ జోసెఫ్ అండ్ మేరీ. ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియులారా, అంత వల్నరబుల్గా యేసు ప్రభు ఆయన ఇక్కడ ఈ లోకంలో ఆయన ఉన్నట్లు వాక్యములు గమనిస్తుంటున్నాం. ఆ యొక్క హేరోదు రాజు దీనిని తట్టుకోలేక ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ 2 ఏండ్ల వయసు గల ఆ లోపలున్నటువంటి పసికందులను హతమార్చటానికి ఆయన ఏం చేశాడంటే, ఆయన పన్నాగం పన్ని ఆయన ఒక డిగ్రీని జారీ చేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యోసేపు మరియల గురించి ఒక్కసారి నేను ఆలోచన చేస్తూ వచ్చాను. ప్రధానము చేయబడినటువంటి ఈ యోసేపు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా అని ఊహించింటాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వి డోంట్ నో. బహుశా ఊహించింటాడేమో కాబోలు. మరియ జీవితానికి వస్తే చాలామంది మరియను చాలా నెమ్మదిగా, చాలా ఏమి తెలియని వ్యక్తిగా చూపిస్తారు. కానీ వాక్యంలో నేనేమి గమనించడానికి ఇష్టపడుతున్నానంటే, షీ వాజ్ ఎ వుమన్ ఆఫ్ ఫెయిత్ గా నేను గమనిస్తుంటున్నాను. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి ఒక ధనిరాలుగా,
దేవుని వాక్యం పైన నిలబడినటువంటి ఒక ధన్యురాలిగా మరియ నిలబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, షీ వాజ్ ఎ డైనమిక్ లేడీ అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే మరియకు వచ్చినటువంటి ఆ యొక్క దేవుని దూత ద్వారా వచ్చినటువంటి వాక్య భాగాన్ని ఆమె గమనించి ఆమె పాడే పాటల్లో మనకేమర్థమవుతుందంటే దేవుని మెస్సయ్య యొక్క వేదాంతాన్ని అర్థం చేసుకుని ఆమె పాటలు ఆలపిస్తూ ఉంది, ఆ మెస్సయ్యను కొనియాడుతుంది. ఇంకొక మాటలు చెప్పాలంటే మేరీ వాజ్ ఎన్విజనింగ్ and she was envisioning a beautiful world, a bright world, a world that is led and ruled by this Messiah, by this God's Messiah అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మెస్సయ్య చేత ఏలేటువంటి ఒక రాజును ఈ మరియ చూడటానికి ఇష్టపడింది. ఆయననే ఆమె చూస్తూ ఉంది. ఏంటంటే she was envisioning a bright new world అని ఈ ఉదయకాలన ఈ వాక్యంలో నుంచి మనం గమనించాలి. ఇదిగో దేవుని దూత యోసేపుకి వస్తే come on get up, లేస్తామని చెప్పి వారు తక్షణమే లేచి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు ప్రాంతానికి వారు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్, రెండవదిగా పీపుల్స్ రెస్పాన్స్. దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు, అయితే మనుషులు స్పందించవలసిన రీతి ఎంతైనా ఉందని ఈ వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో యోసేపు నీవు లేచి అన్నప్పుడు దట్ వాస్ గాడ్స్ ఇంటర్వెన్షన్, దట్ వాస్ గాడ్స్ యాక్ట్, దట్ వాస్ గాడ్స్ డూయింగ్. వాట్ ఈస్ జోసెఫ్స్ డూయింగ్? జోసెఫ్ ఏం చేయాల్సి వచ్చిందంటే ఆయన దానికి స్పందించవలసినటువంటి రీతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటిది ప్రత్యేకమైన రీతిలో ఆయన మాట నీకు దయచేసి ఉండి ఉంటాడు. ఆయన ప్రత్యేకమైన వాగ్దానం నీకు దయచేసి ఉండి ఉంటాడు. దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మన వంతు ఏంటంటే దేవునికి లోబడవలసినటువంటి రీతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవునికి ఈ యోసేపు వలె లోబడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ఈ మరియ వలె లోబడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పట్ల ఆయన ప్రత్యేకమైన దేవుని కార్యాన్ని ఆయన చేయటానికి మన పరిధుల్లో మనమున్నటువంటి సందర్భాలలో ఆయన చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈ ఉదయకాలన గమనించాలని నేను మనవి చేస్తుంటున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాల సమయాన దయచేసి గమనించినట్లయితే ఇదిగో ఈ వాక్యంలో చూస్తే ఇక్కడ చూసారా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉంటే చూసారా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించితిని, అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ కాల్డ్ అవుట్ మై సన్ అన్నటువంటి మాట ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ ప్రవచనం ఎలాగుందంటే దీనిని ఆలోచన చేస్తే ఇది ఒక టిపికల్ ప్రెడిక్టివ్ ప్రాఫెసీ లాగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. టిపికల్ ప్రెడిక్టివ్ ప్రాఫెసీ ఏంటి అంటే ఇదొక టైపాలజీ, ఒక టైప్ అన్నమాట. వాక్య భాగంలో గమనిస్తే పస్కా బలి పశువును అక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వధించారే, ఆ పస్కా బలి పశువును మనం ఇక్కడ కొత్త నిబంధనలో చూస్తే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనం చూస్తాం. ఇట్ ఈస్ ఎ టైపాలజీ, ఎ ప్రెడిక్టివ్ చూసారా ప్రాఫెసీగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ మోషే అరణ్యములో కదా ఒక సర్పమును ఆయన ఏం చేశారంటే ఆయన నిలవబెట్టి ప్రజలు ఆ సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు బ్రతకటం మొదలుపెట్టారు. అదే టైపాలజీ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే కదా, ఆయనను ఎవరైతే కదా మోషే అరణ్యం మందు ఆ సర్పాన్ని ఎత్తినట్లు మనిషి కుమారుని కదా మనము చూసినట్లయితే ఆయన ఎత్తబడినప్పుడు ఆయనను నిదానించి చూసినప్పుడు దేవుడు మనకు రక్షణ మనకు దయచేస్తున్నటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో గమనిస్తే చూసారా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించుతిని. ఇదే వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు జీసస్ ఇస్ మెన్షన్ సింబాలిక్లీ యాజ్ ఇజ్రాయెల్.
ఎదుగో ఇజ్రాయేలుగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును మరి పోల్చడం అనేటువంటిది మనం ఇక్కడ చాలా చక్కగా మనం గమనిస్తున్నాం. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తే చాలా చక్కని విషయం ఇక్కడ గమనిస్తాం. రండి ఒకసారి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి, అమ్మ థ్యాంక్ యూ, నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని. బాగా గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని ఇక్కడ నెరవేర్చబట్టం అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. మత్తయి భక్తుడు ఏం చేశాడంటే ఆయన రచనల్లో చాలా చక్కగా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నటువంటి విషయాలు ఇక్కడ ఆయన సువార్తలో పొందుపరిచినట్లుగా గమనిస్తుంటున్నాం. ఈ విషయాలు ఆయన సువార్తలో పొందుపరిచేటువంటి ప్రక్రియలో చాలా సూక్ష్మంగా ఆయన వివరాలు తీసుకున్నాడు. యేసయ్య జన్మ గురించి తీసుకున్నాడు, యేసయ్య జీవితాన్ని గురించి తీసుకున్నాడు, యేసయ్య మరణాన్ని గురించి ఆయన తీసుకున్నాడు. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో వాటి వేర్లను అక్కడ ఉన్నట్లుగా మనము గమనించక తప్పదు. చూసారా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసారా, అక్కడ కన్య గర్భవతి కుమారుని కనునన్నటువంటి ఆ మాట యేసయ్య గురించి ప్రస్తావించడం జరుగుతుంది. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే కదా యేసు క్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తాడనేటువంటి ప్రవచనాన్ని ఆయన తీసుకోవటం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో అవును ప్రియులరా, ఇక్కడ హేరోదు పసిపిల్లలను చంపుతాడు అన్నటువంటి ఆ ప్రక్రియలో యేసు ప్రభును కూడా ఆయన వెంటాడుతూ ఉంటాడు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు విదితమవుతోంది. ఈ రీతిగా వెళ్తుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను దేశయ్యకు ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నట్లుగా మనకు వినిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే చాలా చక్కగా ఐడెంటిటీ గమనిస్తున్నామంటే జీసస్ హీల్ ద సిక్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద డిసీజెస్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. మరి కీర్తనల గ్రంథం 78వ కీర్తన 2వ వచనములు గమనిస్తే మరి యేసు క్రీస్తు ఆయన మరి చాలా చక్కగా ఉపమాన రీతిగా మరి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు అగ్గుపడుతుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్లయితే యేసు క్రీస్తు ఆయన గార్ధబొమ్మ మీద ఆయన ప్రయాణం చేస్తూ రైడ్ చేస్తూ యెరూషలేములోనికి రావటం అన్నటువంటిది గమనిస్తున్నాం. ప్రియ సంగమా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే చారిత్రాత్మకంగా మరి కదా ఇవన్నీ కూడా దేవుని ప్రజల జీవితాలలో ఇవి ప్రత్యేకమైనటువంటి ఒక సూచనలు ఇస్తూ ఉన్నాయి ఈ మెస్సయ్య గురించినటువంటి ఈ మాటని గమనించాలి. అందుకని ఇక్కడ మత్తయి భక్తుడు మరి యేసు ప్రభుని ఎలా చూపిస్తున్నాడంటే చూసారా, ఇజ్రాయేలు యొక్క కదా ట్రూ అండ్ ఫెయిత్ఫుల్ ఇజ్రాయేలుగా ఇక్కడ వాక్యంలో మనకు గమనిస్తున్నాం. చాలా చక్కగా ఈ ప్రస్తావన మనం చేస్తూ ఉన్నప్పుడు కదా ఇజ్రాయేలీల జీవితాలు మనకు చాలా చక్కగా విదితమైనటువంటి జీవితాలుగా కనబడతా ఉన్నాయి. ఈ యేసు ప్రభు చూసారా ప్రియులరా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించి తిని అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఈ హోషేయ ఈ గ్రంథంలో ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు హోషేయ ప్రవక్త గోమెరును వివాహం చేసుకున్నట్లు మనం చూస్తాం. గోమెరు జీవితం ఆమె చాలా భయంకరమైన జీవితము, ప్రశ్నార్థకమైన జీవితంగా గోమెరు జీవితం ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే వెళ్ళి ఆమెను వివాహము చేసుకో అని చెప్పి మరి హోషేయకు తెలియజేయటం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు తన గుండెలో కోసిన అనుభవాలు హోషేయ ప్రవక్తకు ఉంటూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు వెళ్ళి ఆమెను నువ్వు ప్రేమించాలి. ఆమె ఒక టైంలో ఆ మార్కెట్లో మరి అమ్మటానికి ఉంటే ఆ పరిస్థితి నుంచి ఆమెను విడిపించాలని ఏం చేస్తాడంటే
ప్రాయశ్చిత్తం చెల్లించి ఆమెను విడిపించిన రీతిని మనం గమనిస్తాం. ప్రియులారా, ఒక టైంలో ఆమెకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు హోషేయా నువ్వేమర్థం చేసుకోవాలంటే నా ప్రజలను నేను ఈ రీతిగా ప్రేమిస్తున్నాను. గోమెరు జీవితాన్ని చూసినప్పుడు ఏంట్రా బాబు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. నా ప్రజలని చూసినప్పుడు నేను ఇదే ఆలోచనతో ఉంటాను. హోషేయా వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహారాధనేంటి, వాళ్ళు చేస్తున్నటువంటి మరి భయంకరమైనటువంటి కార్యాలేంటి, నిబంధనను వాళ్ళు బ్రదలు చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నప్పుడు నేనేం చేయాలి అంటే వాస్తవానికి వారిపైన ఉగ్రతను తీసుకుని వస్తే వారు తట్టుకోలేరు. కానీ నేనేం చేస్తున్నానంటే వారి పట్ల కనికరాన్ని వ్యక్తం చేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఇజ్రాయేలు ఎట్లయితే ఉందో ఆ రీతిగా ఇదిగో ఈ గోమెరు వ్యవహరిస్తుంది. గోమెరు పక్షాన హోషేయ ఎట్లా వ్యవహరిస్తున్నాడు, ఆ ఇజ్రాయేలు పక్షాన ఇదిగో దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఆ రీతిగా చాలా జాగ్రత్తగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయాన ఇజ్రాయేలు నుంచి కదా, నేను ఐగుప్తు నుంచి ఈ మాట చాలా గొప్ప, నా కుమారుని నేను పిలిచితిని అన్నటువంటి మాటను నేను జ్ఞాపకం చేయటానికి ఈ ఉదయకాలాన్ని ఇష్టపడుతుంటున్నాను. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు కదా, ఆయన ఏంటంటే ఐగుప్తు నుంచి పిలిచితిని అన్నటువంటి మాట. I have delivered, so that he will deliver people from their sin. ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడన్నటువంటి ఒక ఉద్దేశము చేత ఈ వాక్యాన్ని ఇక్కడ చాలా చక్కగా నెరవేర్చబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఇజ్రాయేలు ఐగుప్తును ఎట్లయితే వదిలిందో, అవును ప్రియులారు, ఇక్కడ యేసు ప్రభు కూడా ఐగుప్తును విడిచి ఆయన రావటం అన్నటువంటిది ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. అనేక రీతిలుగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు కొంతమంది రైటర్స్ ఏమని చెప్పి అంటారంటే, మాథ్యూ అండర్స్టూడ్ జీసస్ టు బీ అ న్యూ జనరేషన్, న్యూ జీనియాలజీ, న్యూ బిగినింగ్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు జనాంగానికి మత్తయి భక్తుడు యేసు ప్రభుని ఎట్లా చూశాడంటే, ఎట్లా అర్థం చేసుకున్నాడంటే, ఒక నవీనమైనటువంటి, చూసారా, ఒక నవీనమైనటువంటి ఒక జీనియాలజీ, ఒక నవీనమైనటువంటి ఆరంభం, ఒక నవీనమైనటువంటి ఒక తరంనికి యేసు ప్రభు నాంది పలికినట్లుగా గమనిస్తుంటున్నాం. వాస్తవానికి అలా చెప్పుకుంటూ వెళ్తే ఇదిగో ఈ మాట మనము గుర్తించాలి. జీసస్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నటువంటి ఈ మాట. అవును ప్రియులారా, ఇక్కడ వాక్యంలో ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తుంటే కదా, ఈ మాట నెరవేర్చబడింది అని చూస్తుంటున్నాం కదా. ఈ మాట నెరవేర్చబడింది అని ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా ఉందని గమనిస్తుంటున్నాం. ఈ నెరవేర్చటం అన్నటువంటిది ఫుల్ఫిల్లింగ్, దిస్ ప్రాఫెసీ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఈ మాట నెరవేర్చబడుతుందంటే వాస్తవానికి గమనించాలి ఏంటంటే, అక్కడ సంపూర్ణం గావించబడుతుంది. ఏ గ్యాప్ అక్కడ ఉండట్లేదు, ఏ కొరత అక్కడ ఉండట్లేదు. యేసు ప్రభు రావటంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి ఏంటంటే, ఈ ప్రవచనము అక్కడ నెరవేర్చబడుతుంది. ఆ గ్యాప్లో అక్కడ ఆయన కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే, తన కార్యాన్ని జరిగిస్తూ ప్రజలను ఆయన విమోచించటానికి, తన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమ, ఇలా ఆలోచన చేస్తూ వెళ్తే ఇక్కడ 16వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ఒకసారి గమనిద్దాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని అమ్మా థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ప్రియులారా, డివైన్ ఇంటర్వెన్షన్ ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. అదేంటంటే ఒక డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ ద వికెడ్ పర్సన్ అండ్ హిస్ ప్లాన్స్. ఈ రామాలో అంగుళార్పు అన్నటువంటి మాట, దానిపైన బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించను. ప్రియ సంఘమ,
ఇలాంటి విషయాన్ని హేరోదు తలపెట్టి ఉండగా ఈ ఆధునిక ప్రపంచంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలాంటి హేరోదులు ఉద్భవిస్తూ ఉంటారు అన్నటువంటిది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేసే పని ఏంటంటే దుర్మార్గత. వాళ్ళు చేసే పని ఏంటంటే హింసాకాండ, నరమేధం, జనసంహారం. ప్రియబిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, బెత్లెహేము వణికిపోయి ఉంటుంది. ఎప్పుడు కనివిని ఎరగని పరిస్థితులుగా ఇక్కడ ఈ పరిస్థితిని వాక్య భాగంలో మనం గమనిస్తుంటున్నాం. ఈ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా షాకింగ్గా అనిపిస్తుంటుంది కదా. విక్టిమ్స్ ఎవరైతే ఈ బాధకు గురి అవుతున్నారో, ఈ విక్టిమ్స్ యొక్క కేక ఇలా ఉంటుందేమో అనుకున్నాను. ఇది ఎప్పుడు ఆగిపోతుంది నా లైఫ్లో అని, మాకు న్యాయం అంటూ ఉంటే దొరుకుతుందా అని, మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి విమోచించేవారు ఉంటారా అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ఇన్నోసెంట్ బ్లడ్ పరలోకానికి కేక వేస్తూ ఉందంట. ఏమి కేక వేస్తుందంటే, న్యాయం ఉందా, నాకు విమోచన, ఇస్ దేర్ జస్టిస్ అండ్ రిడెంప్షన్ అన్నటువంటి ప్రశ్న వేస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఇలాంటి టైంలో యేసు ప్రభువును ఎక్కడికి తీసుకుని వెళ్ళారు యోసేపు మరియలంటే? ఐగుప్తుకు ఆయనను తీసుకుని వెళ్ళటం జరిగింది, సేఫ్గా ఉండాలని. ప్రియులారా, దిస్ పేరెంట్స్ took Jesus to a safe place only to see him being crucified at the age of 33. 33 ఏండ్లకు ఆయనను సిలువలో చనిపోవటం వారు చూడటం అది జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ సేఫ్గా ఉన్నారు. కానీ ప్రియులారా, ఇదిగో కొన్ని ఏండ్ల తర్వాత ఆ సేఫ్గా ఉన్న ఆ చిన్న బాలుడైన ఆ శిశువే, ఇక్కడ మాట్లాడేటువంటి ఆ శిశువే ఒకరోజు సిలువకు ఎక్కుతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఆ గ్రంథకర్త ఒక మంచి మాట రాస్తాడు. ఆయన ఏమంటాడంటే, ఈ రక్తము చిందింపబడకుండా మానవాళికి రక్షణ లేదు అన్నటువంటి ఆ మాటను అక్కడ తెలియజేయటం జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రక్తం చిందించటం, అది ఎలా చిందించాడని యోహాను గారిని అడిగితే ఆయన ఏమంటాడంటే, అది ప్రేమతో జరిగిన కార్యం, అది దేవుని కృపతో జరిగిన కార్యం, మన జీవితానికి అంత విలువనిచ్చి మన పక్షాన జరిగించిన కార్యమని ఈ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఇలాంటి భయంకరమైనటువంటి ప్రపంచంలోనికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన తన యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. ఒక రైటర్ ఒక చిన్న క్యాప్షన్ పెట్టాడు ఒక ఆర్టికల్కు, ద మెస్ అండ్ ద మెస్సాయా అని చెప్పి. నన్ను ఎంతగానో ఆకర్షించింది. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ మెస్. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ రామాలో అంగలార్పులు వినపడకుండా, ఒకవేళ ఆ హేరోదు సోల్జర్స్ యొక్క ఈ కత్తుల శబ్దాలు వినపడకుండా, ఒకవేళ కేకలు ఎక్కువైపోతా ఉంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ శబ్దాలు వినపడకుండా సైలెన్స్ చేస్తుంటే, వాల్యూమ్ తగ్గిస్తూ ఉంటే, బాగా గమనించాలి, క్రిస్మస్ స్టోరీలో ఈ కేకలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ స్టోరీలో ఇవి కూడా ఈ రామాలో అంగలార్పులు వినబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని జనాంగమా, బాగా గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు ఆధునిక సమాజంలో ఇదిగో ఈ చరిత్ర పుటల్లో రక్త మరకలతో ఈ చరిత్ర పుటలు తిప్పివేస్తుంటే ఈ రక్త మరకలు కనిపిస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క జననంలో ఆ రక్తపు మరకలు లేవా? ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనిస్తాం. ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాలను తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ఆయన ఎలాగొచ్చాడు ఈ లోకానికంటే, చూసారా, ఆ యేసయ్య అంధకారంలో వెలుగుగా వచ్చాడు కదా. ఒక ఎడారిలో ఆయన ఏంటి అంటే, ఆయన జీవజలములని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాపపు లోకంలో ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే, ఆయన ఈ లోకానికి
గుడ్ న్యూస్, ఒక శుభవార్త ఏంటి అంటే ఈ లోకానికి రక్షకుడిగా ఆయన అరుదించాడని ఈ ఉదయకాలాన తెలియజేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇదిగో ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే రామాలో అంగలార్పులు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కనబడేనని చెప్పి ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. రామాలో అంగలార్పు యెరూషలేముకు కొంచెం దూరంలో ఉంటుంది రామా అన్నటువంటి ప్రాంతం. ప్రియులారా, ఈ రామా అన్నటువంటి ఈ ప్రాంతం చూస్తే కొంచెం ఎలివేటెడ్ ప్లేస్, కొంచెం పైన ఉన్నటువంటి ఎత్తు ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రదేశం ఇది. వాస్తవానికి ఈ రామా అన్నటువంటి ఈ ప్రాంతము బెత్లెహేము ప్రాంతానికి ఫేస్ చేసి ఉండేటువంటి ప్రాంతము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. యూదులను అక్కడికి ఎందుకు పంపిస్తారంటే మరణానికి. యూదులను అక్కడికి ఎందుకు పంపిస్తారంటే నాశనం చేయటానికి. యూదులను ఎందుకు పంపిస్తారంటే ఆ ప్రాంతానికి వేరే దేశాలకు తరలించేయటానికి, డిపోర్టేషన్ చేయటానికి ఆ ప్రాంతానికి పంపించేటువంటి ఈ యొక్క చరిత్ర ఆ ప్రాంతానికి ఉంది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రామ గురించినటువంటి ఈ ప్రదేశం మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా మనకు అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే వాస్తవానికి బెత్లెహేము ఈ ప్రాంతంలోనే. నార్దర్న్ కింగ్డమ్ చూస్తే, ఉత్తర రాజ్యాన్ని మనం గమనిస్తే 722వ సంవత్సరం BCలో అది మరి దండెత్తబడి చెరకొనివ్వబడినటువంటి స్థితి గమనిస్తున్నాం. మరి దక్షిణ రాజ్యమైనటువంటి యూదయ ప్రాంతాన్ని గమనిస్తే 586 BCలో దానిని మరి చెరకొనిపోయి దండెత్తి ఆ ప్రాంతాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటివి జరిగినప్పుడు ఆ టైంలో రామాలో అంగలార్పులు వినబడ్డాయి. రామాలో అంగలార్పులు, ఏడుపును మహారోదన ధ్వని వినబడింది అని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ హేరోదు టైంలో బెత్లెహేము అంటే ఆ పరిసర ప్రాంతాలైనటువంటి ఈ రామాలో అంగలార్పులు వినబడుతున్నట్లుగా గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, ఎందుకు రాహేలు అన్నటువంటి మాట? రాహేలు ఇస్ ఎ మెటాఫారికల్ టర్మ్ ఈ యొక్క నేపథ్యంలో, ఈ కాంటెక్స్ట్లో గమనిస్తే. అవును ప్రియులారా, ఇది నార్దర్న్ కింగ్డమ్కు, సదరన్ ట్రైబ్ ఆఫ్ జూడాకు, ఈ రెండిటికి ఇది ఒక గుర్తుగా ఉన్నటువంటి ఒక సింబాలిక్గా ఉన్నటువంటి ఈ మాట ఏంటంటే రాహేలు అని చూస్తుంటున్నాం. ఈ రెండు కూడా కదా, ఈ ఉత్తర రాజ్యము, ఈ దక్షిణ రాజ్యము చెరకొనిపోబడినటువంటి ఈ టైంలో అక్కడ ఏడుపులు ఉన్నాయి, అక్కడ అంగలార్పులు ఉన్నాయి, అక్కడ మహారోదన ఉంది. అందుకని ఇక్కడ వాక్యంలో చూస్తే రాహేలు తన పిల్లలను ఏం చేస్తుందంటే పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొంద నొల్లకపోయేనని వాక్యంలో మనం గమనిస్తున్నాం. there was no one to console this రేచల్ అంటే ఒక ఇజ్రాయేల్ ప్రియులారా, ఏదో మదర్ ఆఫ్ ఇజ్రాయెల్గా ఒకవేళ అలా చూసినట్లయితే ఎవరే కానీ అక్కడ ఓదార్చడానికి అక్కడ ముందుకు రాలేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో గమనిస్తే ఈ హేరోదు రాజు యొక్క ఆయన ఈ యొక్క జనసంహారాన్ని 200 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఈ బాలలను సంహరిస్తున్నటువంటి ఈ టైంలో గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక మాటను నేను మనవి చేస్తుంటున్నాను. ఆ మాట ఏంటంటే the boys in Bethlehem were massacred so that the boy of Bethlehem can be saved. ఈ బెత్లెహేము శిశువు రక్షింపబడటానికి బెత్లెహేములో ఉన్నటువంటి ఈ బాలురు సంహరింపబడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత బెత్లెహేములో ఉన్నటువంటి ఆ బాలుల కోసం ఈ శిశువు, ఈ బాలుడు, బెత్లెహేములో పుట్టినటువంటి బాలుడు వారి కోసం సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెడతాడు. ప్రేమన దేవుని బిడ్డల, ఇది చాలా గొప్ప విషయం. ఆ చిన్న బిడ్డలు దేవుని చెంత సేఫ్గా ఆయన కౌగిలిలో, ఆయన వెచ్చదనంలో ఉంటారు. ఎంత మంచి మాట అది. ఈ లోకంలో ఈ బాలుల కోసం
ఈ ప్రజల కోసం ఈ బాలుడైన ఈ యేసయ్య పెరిగి వాగ్దానం చేయబడిన ఒక మెస్సయ్యగా ఆయన పని ఏంటంటే మనుషులను వారి పాపంలో నుండి రక్షించడానికి ఆయన శిలువపై తన ప్రాణాన్ని పెడతాడు. వాట్ ఎ కంఫర్టింగ్ థాట్ ఇట్ ఇస్. దేవుని దూత ద్వారా మరొకసారి సంధించబడి, ప్రియులారా, యోసేపు దగ్గరికి దేవుడు తన దూతను పంపించి స్వప్నమందు నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశంలోకి వెళ్ళు బాబు, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశంనకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. సంకమా, గలిలయలోని నజరేతు ఎవరి ఊరండి? అది మరియ ఊరు. ఎవరి హోమ్ టౌన్ అండి? అది యోసేపు ఉంటాడు అక్కడ. నజరేతు అనే ప్రాంతము, ఆ పేరు పలకగానే ఇట్ ఈస్ ఎ నొటోరియస్ ప్లేస్ అన్నమాట. ప్రజలను అధములుగా చూసేటువంటి పరిస్థితి, అన్కల్చర్డ్, నాగరికత ఉండదు, చాలా క్రూరంగా, రఫియన్స్, క్రూరంగా ఉండేటువంటి ప్రజలు అనేటువంటి వారు. కానీ దేవుని యొక్క రక్షణ ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రజలకు వెల్లడి చేయబడుతుంది. నజరేయుడనబడును, నాజరీన్ అని అంటారంట ప్రజల్లో. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని కోసము ప్రత్యేకింపబడిన వారిని నజరీన్స్ అంటారు. అలా ఆలోచన చేస్తుంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకేమర్థమవుతుందంటే, యెషయి మొద్దు నుండి ఆ చిగురు బుట్టెను అన్నటువంటి మాట. అక్కడ ఆ బ్రాంచ్ అదంతా దేనికి అంటే, అది ప్రత్యేకింపబడిన, అది వేరుపరచబడిన, ఒక నవీనమైనటువంటి ఆరంభముతో కూడిన. చూసారు, ఈ మాట అందులో కనబడుతుంది అన్నమాట. నజీర్, హీబ్రూ భాషలో నెజర్ అంటారు, దానిని నజీర్ అంటారు. ఎవరినైనా నజీర్ అన్నారంటే వాస్తవానికి ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు. మత్తయి భక్తుడు కేవలము ఇక్కడ దేవుని చేత ఈ మెస్సయ్య తన ఉద్దేశాల కొరకు ప్రత్యేకింపబడిన వాడుగా ఆయన చిత్రీకరిస్తూ నజరేతు వాడు అన్నటువంటి మాటను ఆయన తీసుకుని వచ్చి ఈ ప్రస్తావన ఇక్కడ చేయటం జరుగుతోంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నజరేతు వాడి గురించి పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఆయన నజరేయుడనబడును అన్నటువంటి మాట కదా. పౌలు భక్తుడు అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఆయన గుర్తు చేస్తాడు. దయచేసి ఈ వాక్య భాగాన్ని మనం చదువుదాం. 7వ వచనం, నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటనే, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. చూసారా ప్రియమైన దేవుని, జీసస్ వాంట్స్ టు కన్వే హిమ్సెల్ఫ్ ఆర్ రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ జీసస్ ఆఫ్ నజరత్. ఈ వాక్యంలో నతనీయులు అంటాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అడుగుతాడు. ఇదిగో ఇద్దరు రాజులను చూస్తే ఆ ప్రాంతంలో ఒకవైపు హేరోదు రాజుని చూస్తాం,
మోసానికి, హత్యకు, నాశనానికి, క్రూరత్వానికి మారుపేరైనటువంటి హేరోదుని చూస్తాం. ఇంకొక వైపు చూడాలంటే నజరేతులో నుండి ఉద్భవించినటువంటి ఈ రాజు. పిలాతుని అడుగుదాం ఒకసారి. యోహాను సువార్తలో భక్తుడు దీనిని క్యాప్చర్ చేశాడు. 19వ అధ్యాయం యోహాను సువార్త, ఆ 19 నుంచి కింది భాగాలు మనం చదివితే కదా ఈ మాట అంటాడు ఆయన. ఈ 19 వచనంలో, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు రాయించారండి యూదుల రాజు అని చెప్పి? వ్రాయద్దండి అని ప్రజలు పిలాతు దగ్గరికి వచ్చి అడిగితే, నేను వ్రాసినదేమో వ్రాసిద్దని, జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ ద జ్యూస్. ప్రియులరా, ఈ చక్కని ఉదయకాల సమయాన డిఫైనింగ్ మూమెంట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ చరిత్రలో, ఈ లోకంలో అడుగుపెట్టడం. ఒక మాట నేను మనవి చేస్తుంటున్నాను. ఆయన రాకలో మనుషులపైన రావాల్సిన మరణాన్ని తీసివేసి ఆయన ఆ యొక్క మరణాన్ని స్వీకరించి మనకు జీవం ఇచ్చాడు. దట్ ఈస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ హెరోద్ అండ్ జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ ద జ్యూస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇజ్రాయేలీలు చేసిన పాపానికి దేవుని ఉగ్రత రావాల్సింది. కానీ ఇజ్రాయేలు కుమారుని చూసినప్పుడు అలాంటి ఉగ్రత, ఎందుకంటే భయంకరంగా దేవుని నిబంధనను ఉల్లంఘించారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ చక్కని ఉదయకాల సమయాన నీ జీవితంలో, మన జీవితంలో దేవుని దివ్యమైనటువంటి జోక్యం, అది ఎంతో ఎంతో బలమైనది, పవిత్రమైనది. మనమున్నటువంటి సందర్భాల్లో ఆయన మన దగ్గరికి వస్తాడు ప్రియులారు, ఊహించని రీతిగా మళ్ళీ మన జీవితంలో తన కార్యాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకు వేసారిపోతున్నా? ఎందుకు దేవుని చిత్తం నుంచి దూరంగా పారిపోతున్నా? ఎందుకు దేవుని కాదనుకుంటున్నా? ఎందుకు దేవుని రక్షణ మన దగ్గరికి వచ్చి మనకు వెలుగుగా, రక్షణగా, జీవముగా, నిరీక్షణ ఉండవలసినటువంటి ఆయనను మనము కాదని మన నుంచి ఆయనను బయటికి వేసేస్తే, ప్రేమైన దేవుని బిడ్డారా, మన జీవితం చాలా దుర్భరం, చాలా దౌర్భాగ్యం. కానీ యేసు దగ్గరకు వస్తాం, ఆయన చెంత గొప్ప రక్షణ, విమోచన, ఆయన చెంతనే ఒక ప్రత్యేకమైనటువంటి శుభారంభం దొరుకుతుంది. ఈ 2024 సంవత్సరం, ఈ ఫైనల్ మూమెంట్స్లో మనం ఉన్నాం కదా. దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలే. అయితే ఒక డివైన్ ఇంటర్వెన్షన్తో, ఆత్మ సహాయంతో, ఎన్ని చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ నా జీవితంలో యేసయ్యను బట్టి ఒక డిఫైనింగ్ మూమెంట్ నాకుంది అని నమ్మి ఆయన కొరకే మనం నిలబడతాం. రండి ప్రియులారా, ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి స్తోత్రాలు. శ్రేష్టమైన ఈ ఉదయకాలన మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మీ స్వరం ఎంతో గొప్పది. మీ స్వరం మాకు ఊపిరినిచ్చేది. నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలన మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ చేత సంధింపబడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. గొప్పగా దీవించండి. ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్లోనికి నడిపించండి. మీ తోడు నీడ మెండుగా దయచేయమని సంఘాన్ని మీ చేతికి సమర్పిస్తూ దీవించి కృపతో నింపి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.